చలాం సార్. ఏం భాష చలాం సార్. దారిలో ఏ ఇబ్బంది లేకుండా వచ్చావా? ఏం లేదు సార్, దారిలో 4 సార్లు ట్రబుల్ ఇచ్చిందండి. మరి ఏ ఇబ్బంది లేదంటే ఇప్పుడు బండి కండిషన్ లో ఉందా? అభి వచ్చా సాబ్. భోజనవా? తిన్నాను. ఎక్కడ? కుక్కపిల్లిపాయలో తిన్నాను. సరే నేను జీప్ తీసుకెళ్తున్నాను. అచ్చా సార్. ఆ మోహన్ రావుతో సీటు ఫైల్స్ బంగ్లా పంపించమని చెప్పు. అచ్చా. ఏమిటా పిచ్చి చేష్టలు? పిచ్చి చేష్టలు కావు పెద్దమ్మా. బంగ్లాలో ఉన్న అంకులు ఇలా ఇలా అంటూ పాట పాడతారు. నోరు మూసుకో నువ్వు. రోజు రోజుకి మరీ అల్లరి ఎక్కువైపోతుంది. పో బయటికి. నీకేమైనా మతిపోయిందటే? రేపో మాపో అతనితో పెళ్లి కావలసిన దానివి అతన్ని ఎగతాళి చేస్తావా? బాబు అడిగాడు చేసి చూపించాను తప్ప. బాబుకి ఏం తెలిసే? చిన్నపిల్లాడు. బాబు నువ్వు ఒకటేనా? అతనికి తెలిస్తే అవ్వా ఎంత అప్రతిష్ట. అతను ఏమనుకుంటాడోననే జ్ఞానం కూడా లేకుండా పోయింది ఏమిటే నీకు? అతని పాటలు అంటే నాకేం నచ్చవు. అదిగో అదిగో ఆ తిక్క మాటలే వద్దన్నాను. మాటకి మాట జవాబు చెప్పడం మాత్రం తెలుసుకున్నావు. గీతక్క రండి బాబు రండి. లోపలికి వెళ్ళి ముఖం గడుకుని చీర మార్చుకో. పెద్దమ్మ అంకుల్కి జీవ వచ్చింది. అవునండి, ఆఫీస్ పని కూడా అయిపోయింది. బంగ్లాకి వెళ్తూ ఊరికి ఇలా వచ్చాను. దాందే ఉంది బాబు, మీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు. అంకుల్ నాకు జీప్ నడపడం నేర్తావా? ఓ తప్పకుండా. చూడు అక్క ఏం చేస్తుందో చూసాప. కూర్చోండి. భాస్కర్ లేరండి? లేరు, స్కూల్కి వెళ్ళారు. మీరు కూర్చోండి, కాఫీ తీసుకొస్తా. పర్వాలేదండి, నేను వెళ్తాను. పర్వాలేదు, కూర్చోండి బాబు. ఇవిగో మా గీత వేసిన ముగ్గులు చూస్తూ కూర్చోండి, కాఫీ తీసుకొస్తా. నేను ఇంటికి వెళ్తుంటే వెనకాల నుంచి పీప్ పీప్ అని వినిపించింది. భయపడి వెనక్కి తిరిగి చూస్తే జీప్ లో చంద్ర అంకుల్ ఉన్నాడు. జీప్ ఎక్కమన్నాడు, ఎక్కాను. అసలు ఆయన ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నేనేం తీసుకురాలేదు. నీ గీతకి ఏం చేస్తుందో చూద్దాం పదా అన్నాడు. గొప్ప చేసావు. కాఫీ తీసుకోండి బాబు. బాబు లేదండి? ఏమైనా కావాలా? అదే ఏం అక్కర్లేదండి. ముగ్గులు చూసారా బాబు? చూశానండి, చాలా బాగున్నాయి. ఇంకా బాగా వేస్తుంది, చాలా రకాలు వచ్చు. జీప్ నేర్పుతా అంకుల్ అని అడిగాను. నేర్పుతానన్నాడు. ఈసారి కనిపిస్తే ఆయన ఇక్కడ తీసుకురావద్దు. ఏ? ఆయన వచ్చినప్పుడల్లా మొహం కడుకో, పొట్టు పెట్టుకో, సిలిక్ చీర కట్టుకో, సింగినాథం చీర కట్టుకొని ఒకటే తలలోకి అయిపోయింది. అయితేనే నేను జీప్ నేర్చుకుంటాను, నువ్వు సంగీతం నేర్చుకో. ఇదిగో ఈ ముగ్గు చూసారా? 12 చుక్కల ముగ్గు అన్నమాట. ఈ ఊళ్ళో ఎవ్వరూ వేయలేరు, మా గీత ఒక్కతే వేస్తుంది. బాగుందా? బాగున్నాయండి. గీత ఏది లోపల ఏం చేస్తుంది? తెలుస్తానుండండి బాబు. గీత, ఒక పాట పాడమంటావా? పాట ఏం వద్దు. ఏ ఆ రోజున పాడిన పాట బాగలేదా? బాగానే ఉంది, ఎప్పుడు చూసినా పాటలేనా? చూస్తూ ఉండు, ఇలా అన్న నువ్వే ఒకరోజు నాకంటే బాగా పడతావు. ఏం బాబు? మరి నాకు జీప్ నడపడం ఎప్పుడు నేర్పుతారు? ఇది రామవనం. ఇక్కడ రాముడు వనవాసం చేశారంట. అప్పుడు ఆ శ్రీరామచంద్రుడు వనవాసం చేశాడో లేదో గాని ఇప్పుడు ఈ చంద్రుడు మాత్రం నిజంగానే వనవాసం చేస్తున్నాడు. మీకు ఇక్కడ బాగోలేదా? బాగానే ఉంది. నిజంగా బాగుందా? నిజంగానే బాగుంది. లేకపోతే ఇంత విశాల ప్రపంచంలో ఇన్ని ఊళ్ళుండగా నేను మారేడుమిల్లి అనే ఊరు రావటం, ఇక్కడ రామనాథం గారు అనే హెడ్ మాస్టర్ ఉండటం, ఆయన రెండో అమ్మాయి గీతకి ఇంకా పెళ్లి కాకపోవటం, 2-3 సంవత్సరాల నుంచి సంబంధాల కోసం వెతుకుతూ ఉండటం. మీకు తెలుసా నాకు సంబంధాల కోసం వెతుకుతున్నారని? తెలియదనుకో, కానీ ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో తప్పుందా? తప్పే. ఆయన నా పెళ్లి గురించి ఎవరు విచారపడక్కర్లేదు. ఏం పెళ్లి చేసుకోవా? చేసుకోను. ఎప్పటిదాకా? ఎంత కాలం అయినా సరే. అసలే మన మెట్రిక్ పరీక్ష రాశాను. అదేమవుతుందో అని భయపడి చేస్తున్నాను బాబు. నువ్వేం భయపడకు, నేనున్నా కదా. మీరేం చేస్తారు? పెళ్లి చేసుకుంటాను. ఎవరిని? ఆ భయపడేవాళ్ళని. ఇక్కడ ఎవరు భయపడుతున్నారు? నువ్వు భయపడుతున్నావు కదా. అయ్యా, నేను భయపడేది మొన్న రాసిన లెక్కల పేపర్ గురించి. ఓ అదే, పెళ్లి గురించి భయపడుతున్నావేమో అనుకున్నాను. నీకు పరీక్ష పోయినా పెళ్లి అవుతుందిలే. వచ్చే మాఘమాసంలోనే మంచి ముహూర్తాలున్నాయే. ఇంకేమండి, 2 నెలల వ్యవధి ఉంది. ఈలోగా ఆ దేవుడి దయ వల్ల మనం అనుకున్నట్లుగా అంతా జరిగిపోతుంది. అన్నట్టు ఆ అబ్బాయికి వాళ్ళ జీప్ వచ్చింది. ఉన్నట్టుండి మధ్యాహ్నం అలాగే వచ్చేశాడు.
ఏం చేయాలో తోచక నేను కంగారు పడిపోయాను. అయితే అత్తగారు ఇప్పటి నుంచి అల్లుడిని చూసి కంగారు పడిపోతుందన్నమాట. చాలండి, మీకంతా ఎగతాళిగానే ఉంటుంది. ఆ గీత అంతే, అతను వచ్చేసరికి స్నానం కూడా చేయకుండా మడ్డిగా తయారవుతుంది. ఏం పిల్లో ఏమిటో బాబు. దానికి ఇంకా చిన్నతనమే. ఆ చిన్నతనము బండలుంది. అది సరే గాని మీరు బజార్ వెళ్ళినప్పుడు ఏవైనా 4 రకాల స్వీట్లు తీసుకురండి. ఆ అబ్బాయి ఎప్పుడైనా ఇలాగే వచ్చి పెట్టడానికి ఉంటాయి. నేను తీసుకొచ్చి పడేస్తుంటాను, నువ్వు మాత్రం అన్ని అమ్మాయి చేసిందని అతనికి పెట్టు. బాగానే ఉంది. ఏ అబద్ధాలాడైనా ఒక పెళ్లి చెయ్యాలన్నారు, తప్పుతుందా మరి? గీత 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 ఎక్కడికి వెళ్తున్నావు? బాబు అక్కడ ఆడుకుంటున్నాడు, వాళ్ళ అమ్మ తిడుతోంది, పిలిచిరాడానికి వెళ్తున్నాను. ఆగాను, నేను కూడా వస్తున్నాను. ఏమండి, మెల్లగా నడవండి, చూసి పడిపోగలరు, జాగ్రత్త. ఇలాంటివి నాకు లెక్క, ఈజీగా దాటగలను. మెల్లిగండి, పడిపోగలండి, జాగ్రత్త నడవండి. ఊరికి అరవకు, అది నిజంగానే పడతాను. మీరు పడినా నేనే మాట్లాడను. చేయటం గీత గీత ఏమైంది? పగటి పూట నిద్ర ఏమిటి? ఈ మధ్య మరీ బద్దకం ఎక్కువైపోయింది. లేలే గీతక్క, 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 చంద్ర అంకుల్ లేడు, తను నీకు ఈ ఉత్తరం ఇమ్మన్నాడు. లేక తీసుకో. నువ్వంటే ఉన్న ప్రేమ, నీ మీద ఇష్టమే ఆ క్షణంలో నా చేత అలా చేయించి. ఇందులో నువ్వు బాధపడవలసింది, కోపం తెచ్చుకోవాల్సింది ఏం లేదనుకుంటున్నా. నా మీద నీకు ఇష్టం, అభిమానం ఉంటే సాయంత్రం తప్పకుండా రావాలి. వస్తావు కదా? నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. చంద్ర. నువ్వు వచ్చే వరకు నా మనసులో లేదు. జరిగిందని నీకెంత కోపం వచ్చిందో, వచ్చి నువ్వేమంటావో, అసలు వస్తావా రావా అని బాధపడ్డాను. నన్ను క్షమించు గీత. ఇంకెప్పుడు సముద్రం లోతు ఆకాశం ఎత్తు తెలుసుకోవచ్చు, కానీ ఈ అమ్మాయిల మనసులో ఏముందో ఏమిటో తెలుసుకోవటం ఆ దేవుడి తరం కూడా కాదు. అవునా? గుడ్. కానీ ఈ అమ్మాయి మనసులో ఏముందో ఈ అబ్బాయికి తెలుసు. ఏం తెలుసు చెప్పనా? ఈ అమ్మాయికి ఈ అబ్బాయి అంటే చాలా ఇష్టం. గీత, మర్చిపోకుండా రేపు పొద్దునే వచ్చాయి. నాకు పెళ్ళి అయిపోతుంది తెలుసా? నిజంగానా? ఎవరితో? ఎవరితో ఏంటి? ఒక అబ్బాయితో. చీ, అబ్బాయితోనా? మరి అమ్మాయి పెళ్లి అమ్మాయితో కదా అయింది. నాకు మాత్రం అబ్బాయితోనే అవుతుంది. అయితే నీ పెళ్లిలో ఊరేగింపు ఉంటుందా? ఉంటుంది. కారులోనా, పల్లకిలోనా? జీప్లో. త్వరగా భోజనం పెట్టు. రా బాబురా, కాళ్ళు కడుక్కో, వడ్డిస్తాను. అంటే వాళ్ళ గీత ఏం కూరలు చేసింది? అన్ని నేనే చేశాను బాబు. అన్నట్టు ఆంటీ, రేపు రాత్రి నేను రాను. ఏ? అమలాపురంలో ఇన్స్పెక్షన్ ఉంది, అక్కడే చికెన్ పడిపోతుంది. అరే బాబు, రా కూర్చో, నాతో భోజనం చేద్దు గాని. వద్దు, మా అమ్మ కోపడుతుంది. కేడ్చవలేవా? మీ అమ్మతో నేను చెప్తా గానీ పేడు తెచ్చుకో. వెళ్ళి కాళ్ళు కడుక్కురా. రేపు అమలాపురంలో తిరునాళ్ళు ఉంది, నీకేం కావాలో ఇప్పుడే చెప్పు. మళ్ళీ అది తీసుకురాలేదు, ఇది తీసుకురాలేదని నా మీద కోపడితే ఏం లాభం లేదు. నేనెందుకు కోపడతాను? నాకేం తీసుకురానక్కర్లేదు.
నాకు తెలుసులే, నాతో పాటు తిరణాలకు వచ్చి పక్కనే ఉండి నీకు ఇష్టమైనవన్నీ కొనుక్కోవాలని నీ మనసులో. పెద్ద తెలుసు నా మనసు. తెలుసు కాబట్టి అడుగుతున్నాను. పర్వాలేదు చెప్పు. నాకు మాత్రం నీకు జీళ్లు పీచు మిఠాయి తెద్దామని ఉంది. నాకు పీచు మీటే కావాలి. నాకేం అక్కర్లేదు. ఆ జీళ్ళు పీచు మిఠాయి ఇష్టం వచ్చిన వాళ్ళే తెచ్చుకుని తినండి. ఉప్పు సరిపోయిందా బాబు? మీరు చేస్తే అన్ని సరిపోతాయండి. మీ ముద్దులు కూతురికే కాస్త వంట వార్పు నేర్పండి. రేపు పెళ్ళి అత్తారింటికి వెళ్తుంది కదా, ఆ వచ్చేవాడైనా సుఖపడతాడు. చూడమ్మా, నా వెంట పడి వేళకోళం చేయడం అలవాటైపోయింది. నేను వేళకోళం చేస్తున్నానా? నీకుపోయినా నీ పాటలు ఏమయ్యా ఉత్తరాలు వచ్చినాయా? వచ్చాయండి. మాస్టర్ గారికి ఉత్తరం వచ్చిందమ్మా. ఇవ్వు. సార్ ఇక్కడేమంటారా అక్కడేమంటారా? ఇక్కడే భయ్యా, ఎక్కడైనా నాకే కదా ఇచ్చేది. మీద కొత్త రాగం ప్రాక్టీస్ చేయాలి. ఇంకా 3 సంగీత పాఠాలు బాగా ఉన్నాయి. ఏమండి, శాంత పిల్లలు కులాసయ్యనా? వాళ్ళు కులాసాయే కానీ ఏమైందండి? శాంత రాసింది ఆ ఇంజనీర్ వచ్చే సోమవారం ఇక్కడికి వస్తున్నట్ట. అనుకోని పని మీద ఢిల్లీ వెళ్ళాట. ఏమిటండి మీరనేది? అదే మన గీత కనుకున్న ఇంజనీరు చంద్రశేఖరం ఇంతవరకు ఇక్కడికి రానే లేదట. మరి ఇతనెవరు? ఇతను అతని పేరు మీరు అడగలేదా? అందరూ చంద్రం సార్ అంటూ ఉంటే అతనే ఇంజనీర్ చంద్రశేఖర్ కదా అనుకున్నాను. మీరు ఏం చేసినా ఇంతే, ఏది సవ్యంగా చేయరు. మరి ఇంతకీ ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు? కంపెనీకి సంబంధించిన సూపర్వైజర్ ఎవరో వచ్చి ఉంటారని శాంత రాసింది. ఎవరైతే మనకెందుకండి, అమ్మాయి అతనితో బంగ్లాకి వెళ్ళింది, మీరు వెళ్ళి తీసుకురండి. ఇతను మంచివాడే, నువ్వు సరే అంటే. ఏమిటండి మీరు అనేది? ముందెళ్ళి దాన్ని తీసుకురండి. ఏమండి, అమ్మాయిని మామూలుగా తీసుకురండి. అతని ముందు ఏమండి, మీరు ఏ మాట సరిగ్గా వినిపించుకోరు కదా. అమ్మాయిని అతని ముందు ఏమీ అనకుండా సరాసరి ఇంటికి తీసుకురండి. గీతకి నేను నచ్చ చెప్తాను. ఇంకా ఇక్కడే నిలబడ్డారే, వెళ్ళండి. ఇదిగో అన్నీ ఇంతే. విరిసే పిలిచే మనసే కోయిల పాట. ఏది నువ్వు పాడు. విరిసే వయసే ఆమని తోట. విరిసే వయసే ఆమని తోట. అలా కాదు. విరిసే వయసే ఆమని తోట. విరిసే వయసే ఆమని తోట. అదే అదే అదే. ఏమిటిది? నువ్వు పాడుతున్నావా తమాషా చేస్తున్నావా? అన్ని అపస్వరాలు పలుకుతున్నావు ఇవాళ. ఆ? అంతకంటే నా వల్ల కాదు. ఎందుకు కాదు? తలుచుకుంటే ఏదైనా అవుతుంది. ఒకప్పుడు ప్రపంచంలో గుర్రాలు అనేవే లేవు, గాడిదలు మాత్రమే ఉండేవిట. ఆ గాడిదలు తీసుకొచ్చి మచ్చిక చేసి కళ్ళాలు వేసి పరుగు నేర్పించి నేను గాడిదనా? మీరు పాఠం నేర్చుకుంటానని కూర్చుంది. నేను ఎక్కడ అన్నాను? మీరేగా ఉండమని చెప్పారు. సర్లే, ఈ టిఫిన్ గారు తీసుకెళ్ళు. దాంట్లో పని ఉంది. గీత, గీత, ఇంకేం వెళ్ళక్కర్లేదు. సరే వెళ్ళండి, నన్ను పడుకో. అతని గురించి నీకేమైనా? అతని పేరు? నా పేరు బాబు పేరు అడిగారే కానీ ఆయన పేరు మాత్రం చెప్పలేదు. రేపు అడిగి తెలుసుకుంటానే. నువ్వేం అడగక్కర్లేదు, చెప్పక్కర్లేదు. అదే శాంతక్క ఉత్తరంలో రాసిందే ఆ ఇంజనీరు. మరి ఇతనెవరంట? ఏదో మామూలు సూపర్వైజర్ అట. అసలు రావాల్సిన ఇంజనీరు రేపు సోమవారం వస్తున్నాడటే. జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా నయం, ఆ భగవంతుడి దయ వల్ల నలుగురికి తెలియలేదు. నీకొద్దే రేపు ఆ చంద్రశేఖర్కి తెలిస్తే ఏమనుకుంటాడు? ఏమనుకుంటాడు? అబ్బా, నీకెంత చెప్పినా బుర్రకి ఎక్కదేమిటి? రేపటి నుంచి నేను చెప్పినట్టు మాస్టారు, మాస్టారు, అండి మిమ్మల్ని. మాస్టారు, గుడ్ మార్నింగ్ సార్. ఎవరు పిలుస్తున్నా పలకుండా వెళ్ళిపోతున్నారు? ఎవరి కోసం వచ్చారు? ఇవాళ మా ఇంజనీర్ గారు వస్తున్నారు. నేను ఫస్ట్ క్లాస్ వైపు వెళ్ళొస్తాను.
మార్నింగ్ సార్. హలో చంద్రం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా రిపోర్ట్ అందిందా సార్? ఓఎస్, ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ స్మూత్ గా జరుగుతుంది అనుకుంటా. ఎస్ సార్. ఈయన రామనాథం గారిని ఈ ఊరు హెడ్ మాస్టర్. నమస్కారం. ఏ సహాయం వల్ల ఇక్కడ ఉండడానికి మనకి మంచి బంగ్లా దొరికింది. మాస్టర్ శాంతా వాళ్ళ నాన్నగారు అనుకుంటాను. ఎగ్జాక్ట్లీ. మాస్టారు నేను సాయంకాలం వస్తాను. ఏ కొలి సామాన్ తీసుకురా. రండి సార్. ఏంటి మాస్టర్ అలా ఉన్నారు? ఒంట్లో బాగలేదా? రండి సార్. అది చూడండి సార్, అది రామవనం. శ్రీరామచంద్రుడు వనవాసం చేసినప్పుడు కొన్నాళ్ళు అక్కడే ఉన్నట్ట. జాగ్రత్త. సారీ సార్. మాస్టారు మిమ్మల్ని ఎక్కడ దింపను? స్కూల్ దగ్గర, ఇంటి దగ్గర? ముందు మా ఇంటికి వెళ్దాం. ప్రయాణంలో బాగా అలసిపోయి ఉంటారు. నో థ్యాంక్స్ మాస్టర్. ప్రాజెక్ట్ దగ్గర చూడాల్సిన అర్జెంట్ పనులు చాలా ఉన్నాయి. తర్వాత ఎలాగో మీ ఇంటికి వస్తూనే ఉంటాగా. ప్రాజెక్ట్ గురించి మీరేం వరి అవ్వకండి సార్. అక్కడ వర్క్ అంతా స్మూత్ గానే జరుగుతుంది. ముందు మాస్టర్ ఇంటికి వెళ్తే అక్కడ మంచి టీ తాగొచ్చు. చూడు చంద్రం, టీ ఎక్కువ సార్లు తాగడం అంత మంచిది కాదు. ఏ సార్? టీ ఒక రకంగా స్లో పాయిజన్. అది మెల్లిమెల్లిగా ప్రాణాలు తీస్తుంది. మెల్లగానే కదా సార్ ప్రాణాలు తీసేది. ఎప్పుడప్పుడు అందరం పోవాల్సిన వాళ్ళమే. మాస్టర్ ఇంటికి వెళ్తే మంచి టీయే కాదు, మంచి టిఫిన్ కూడా తినొచ్చు. లేదు చంద్రం, ముందు ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం. అలాగే సార్. అయితే పని చేద్దాం. ముందు మాస్టర్ ఇంటి దగ్గర దింపి ఆంటీని ఒకసారి పలకరించి వెళ్ళిపోదాం. ఓకే. స్టేషన్ ఊరికి చాలా దూరంగా ఉన్నట్టుంది. స్టేషన్ అనేది ఎప్పుడు ఊరికి దగ్గరగా ఉండాలి. కాదు సార్, ఇప్పుడున్న చోటే కరెక్ట్. స్టేషన్ ఎప్పుడు రైలు పట్టాలకు దగ్గరగా ఉండాలి. దయచేయండి. రండి సార్. ఆంటీ సార్. నమస్కారం. ఇంజనీర్ చంద్రశేఖర్ గారు మీరేనా? అవును అదే మా శాంత. అవును నేనే. లోపలికి వెళ్దాం రండి బాబు. ఇప్పుడు కదండి, మళ్ళీ వస్తాను. రండి సార్. ఇలాంటి మంచి ఆంటీని మీరు ఎప్పుడు చూస్తుంటారు. ఆవిడ అభిమాన ఆప్యాయతలు చూసారంటే మీరు ఎప్పుడు మర్చిపోలేరు. అంటే మొన్న నేను వచ్చినప్పుడు చేసావే టిఫిన్లు, అదే గీత చేసిందే, ఆ టిఫిన్లన్నీ చేయాలి. ఎందుకు చేయను? తప్పకుండా చేస్తాను. లోపలికి రా బాబు. గీత, గీత, గీత ఎక్కడ కనిపించినావంటే? గీత, కూర్చోండి బాబు, పర్వాలేదండి. గీత, ఈయన మా ఇంజనీర్ చంద్రశేఖర్ గారు. నమస్కారం జీ. నమస్తే. హలో. వీరు అమెరికాలో 4 ఏళ్ళు చదువుకున్నారు. ఈ మధ్యన ఇండియా వచ్చారు. నా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇన్ఛార్జ్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్. చంద్రం, అంతా నా గురించే చెప్తున్నా. ఓ సారీ సార్. ఈ అమ్మాయి మాస్టర్ గారు రెండో అమ్మాయి, మిస్ గీత, ఎంఏ. ఎంఏనా? అదే సార్, మెట్రిక్ అపియర్డ్. I see. మొన్ననే పరీక్షలు రాసింది, కానీ పాపం లెక్కల పేపర్ సరిగ్గా చేయలేదట. తప్పితే పెళ్లి అవుదేమని భయపడుతుంది. చూడమ్మా. చంద్రం, ఇటు వెళదామా? ముందు ప్రాజెక్ట్కి వెళ్ళి పనులన్నీ చూడాలి. అదేంటి బాబు, కాఫీ అయినా తీసుకోకుండా? మాస్టారు, నాలాగా మా ఇంజనీర్ గారు కాఫీలు టీలు ఎక్కువ సార్లు తీసుకోరు. ఇప్పుడు ఏమీ తీసుకోలేదు. రాత్రికి భోజనానికి తప్పకుండా రావాలి. ఎందుకు రావంటే ఎక్కడ పని అక్కడ వదిలేసినా సరే ఇద్దరం కలిసి రాత్రి భోజనానికి ఇక్కడికే వచ్చేస్తాం. గీతా బాబు ఇద్దరే. వాళ్ళు చేసే అల్లరి ఎంత ఇంత కాదు సార్. ఇంటి దగ్గర బయలుదేరితే చాలు ఇక వాళ్ళ కార్యక్రమాలు మొదలవుతాయి. దారిలో చింత చెట్టు కనిపించింది అనుకోండి, అంతే, రాళ్లతో కొట్టి కాయలు తినే వరకు ఊరుకోరు. ఇక తోటలు, పొలాలు, చెరువు గట్లు ఒకటేమిటి, ఊరంతా వాళ్ళదే. బా, గీత చాలా చిలిపి సార్. ఆశ్చర్యంగా ఉంది. మరి నా దగ్గర నెమ్మదిగా, వినయంగా, చాలా అమాయకంగా అమ్మాయి ఉంటుంది. లేదు సార్, మీరు ఇంకా కొత్త వాళ్ళు కదా, 2 రోజులు ఆగి చూడండి. ఆ కళ్ళలోడు ఫైలు వదిలేసి పారిపోతారు. అంతెందుకు, నేను అప్పుడప్పుడు ఏదో కూనరాగం తీసుకుంటూ చేతులు తిప్పుతుంటానా, అది మించేసి నన్నే వేళకోవడం చేస్తారు. అవును సార్, 4 రోజులు ఆగండి, ఇవన్నీ మీరే చెప్తారు నాకు. కానీ ఆ అమ్మాయి నాకు నచ్చింది. నాకు నచ్చింది సార్. నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళను. ఏమిటే నువ్వు అనేది? చంద్రశేఖర్ తెలిసి ఏమనుకుంటాడు? పూలు కోయమన్నా కోసాను. రోజు నాకు ఇదే పనా? ఎన్నిసార్లు తీసుకెళ్ళి ఇవ్వాలి? ఎన్నిసార్లు ఇచ్చావే చంద్రశేఖర్ కి? 10 సార్లు ఇచ్చావా, 25 సార్లు ఇచ్చావా? చంద్రానికి ఇవ్వలేదా? చంద్రం చంద్రశేఖర్ ఒకటేనా? నేను వెళ్ళనమ్మా. సరేలే, పువ్వులు బాబు తీసుకొస్తాడు, నువ్వు కూడా వెళితే చాలు. పదక్క, పువ్వులు తీసుకెళ్లి చంద్రాంకి ఇద్దాం. నోర్ముయ్, అంకులు లేదు పెంకులు లేదు. తీసుకెళ్లి చంద్రశేఖర్కి ఇవ్వండి. సాయంత్రం అతను భోజనాన్ని వెళ్ళటం మర్చిపోకండి. అక్కడ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. అలాగని మరి బెల్లం కొట్టిన రాయిలా నిలబడకు, తెలిసిందా? అబ్బా, ఏడవక ఊరికే. పద.
చంద్ర అంకుల్, చంద్ర అంకుల్, చంద్ర అంకుల్, ఎవరు లేరక్క. చంద్ర అంకుల్ కూడా లేనట్టున్నాడు. రా వెళ్దాం. హలో ఫ్రెండ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ యంగ్ మ్యాన్. బ్యూటిఫుల్, లవ్లీ. చంద్ర అంకుల్ లేడా? ఏ చంద్ర అంకుల్ నీకు మంచి ఫ్రెండా? అవును, చంద్ర అంకుల్ నాకు జీప్ నడపడం నేర్తానన్నాడుగా. నేను నేర్పుతాను. అయితే మీకు జీప్ నడపడం వచ్చా? ఓఎస్. మీకు హార్మోనియం కూడా వచ్చా? అది మాత్రం నువ్వు చంద్ర అంకుల్ దగ్గరే నేర్చుకోవాలి. అయితే అక్క, నువ్వు చంద్ర అంకుల్ దగ్గర హార్మోనియం నేర్చుకోవాలి. మీకు సంగీతం అంటే ఇష్టం? అరే వెళ్ళిపోతున్నారే, కూర్చోండి. లేదండి, వెళ్ళాలి. అక్క, సాయంత్రం ఈయన్ని టీకి వెళ్ళమని చెప్పారు కదా. నాన్నగారు సాయంత్రం మీరు టీకి రమ్మన్నారు. మీతో చంద్ర అంకుల్ కూడా తీసుకురండి. ఓఎస్. ఉండండి, ఎక్కడికి వెళ్తారు? నేను దిగబెడతాను. జీప్ లోనా? సారీ ఫ్రెండ్, జీప్ ని చంద్ర అంకుల్ తీసుకెళ్ళాడు. పదక్క. బాబు, నీ పూలు ఎక్కడవి? గీతక్క కోసుకుని వచ్చింది. జర్మనీలో డస్సెల్ డాల్ఫ్ అనే చోట ఇలాగే పెద్ద పెద్ద పువ్వులుంటాయి. వాటితో ఇలాగే అందమైన బుకే. మీకెందుకండి శ్రమ, మేము వెళ్తాంలేండి. సాయంత్రం టీకి రండి. బాబు, చంద్ర అంకుల్ మంచోడు కదా, బాగా మాట్లాడతాడు, పాటలు కూడా బాగా పాడతాడు. నీకు చంద్ర అంకుల్ అంటేనే ఇష్టమా? ఓ, గుడ్ ఈవినింగ్ సార్. హలో చంద్రం. సార్, మీకు జీప్ ఏమైనా అవసరం లేదు. వచ్చిందా? భాష, జీప్ లోపల పెట్టి రేపు 9 గంటల్లో వచ్చాయి. గీత వచ్చిందా? ఆ విషయం నీకెలా తెలుసు? ఇంత అందమైన పూల గుర్తి గీత తప్ప ఇంకెవరు తీసుకొస్తారు సార్? సరే, ఇవాళ పనంతా పూర్తయిందా? అయిపోయింది సార్. నెట్ వర్క్ అయిపోయింది, సిమెంట్ కోట కూడా వచ్చింది. గీతతో పాటు బాబు కూడా వచ్చాడు సార్. ఆ లేబర్ టెండర్ విషయం ఏమైంది? చాలా వచ్చాయి సార్. మనం ధర్మారావు గారికి ఇద్దాం. ముసలాడైనా చాలా కష్టపడి పనిచేస్తాడు, బాగా అనుభవం ఉన్నవాడు. మీరు గీత ఇంటికి వెళ్ళారు సార్? లేదు, అక్కడి దాకా వెళ్ళి దిగబెట్టొచ్చాను. అవును, గీత అదోలా ఉందేమిటి? నిన్న చూసిన ఉత్సాహం లేదే ఇవాళ? అదే పాపం, ఆ లెక్కల పేపర్ గురించి చాలా భయపడుతుంది. అలాగా. అన్నట్టు పీడబ్ల్యూడి మూర్తి వచ్చాడా? వచ్చి కలిసారు సార్. ఆ కాంట్రాక్ట్ నాగభూషణ్ వద్దంటున్నాడు. వాడు 100 మంది కూలీలు పెట్టి 300 మంది రాస్తాట. 10 రోజుల పని 4 రోజులు చేస్తాట. అంత మోసమైనట్టు సార్. గీత టీకి పిలిచిందా సార్? పిలిచింది. నేను చెప్పలేదా సార్? వచ్చిన దగ్గర నుంచి టీకి పిలవటం, టిఫిన్లు పెట్టడం, భోజనం రమ్మటం, భలే మర్యాదలు చేస్తారు సార్. సార్, ఓ పని చేద్దాం సార్. టీ దాకా అక్కడే ఉండిపోతే రాత్రి భోజనం వాయింటనే చేసేయచ్చు. ఒక్కసారి ఆంటీ చేతి వంట తింటే మన భజగోవిందాన్ని బండెక్కిస్తారు. ఇంతకీ మూర్తి ఆ కాంట్రాక్ట్ ఎవరికి ఇద్దాం ఉంటాడు? హనుమాన్ సింగ్ అని అతనికి ఇద్దాం అంటున్నాడు. హనుమాన్ సింగ్ అంటే ఏదో కండలు తిరిగిన వస్తాదులా ఉంటాడు అనుకున్నాను. చూస్తే మన వాటర్ లెవెల్లా 3 అడుగులే ఉన్నాడు. కానీ పొట్టివాడైనా మా గట్టివాడు సార్. మన 3 మూరలు పంచి కట్టుకుని 3 పెళ్ళాలతో బజార్లో కనపడ్డాడు. వాట్? 3 పెళ్ళాలా? అవును సార్. మొదటి 2 పెళ్ళాలకి పిల్లలు లేరని 3వ పెళ్లి చేసుకుంటే ఆ మా తల్లి 3 × 3 9 మంది పిల్లల్ని ఒకేసారి కంది. మై గాడ్. అయితే రాత్రి గోవిందని వంట చేద్దాం చెప్పనా? అలాగే సార్. సరే, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. ఆహా, ఏం భోజనం ఏం భోజనం! మామిడికాయ పప్పు, గోంగూర పచ్చడి, మేగడ పెరుగు, పాల పాయసం. ఆహా! ఏమయ్యా రామనాథం, శాంత పెళ్ళప్పుడు తిన్నాం ఇంత మంచి భోజనం. చంద్రం, మాస్టర్ మన గురించి వాళ్ళు చాలా శ్రమ తీసుకున్నారు. మనం కూడా ఏదైనా తప్పకుండా చేద్దాం సార్. రేపు వీళ్ళందరినీ మన బంగ్లా పిలిచి మన భజగోవింద్ చేత బ్రహ్మాండమైన వంట చేయించి మంచి డిన్నర్ ఇద్దాం. అది ఎలాగూ చేస్తాం. కానీ నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటి సార్? నువ్వు ఓ పాట పాడాలి. ఓఎస్, ఇప్పుడే జీప్ పంపించి హార్మోనియం తెప్పిస్తాను. గీత, నువ్వు కూడా రెడీగా ఉండు. ఇదే అసలైన పరీక్ష నీకు. మాస్టారు, గీత ఎలా పాడుతుందో చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. సార్, మీరు ఇటు వస్తే హార్మోనియం అటు వస్తుంది. బాబు, బాబు,
విరిసే వయసే ఆమని తోట పిలిచే మనసే కోయిల పాట మమతలు వెదజల్లు మధుమాసమే విరిసే వయసే ఆమని తోట పిలిచే మనసే కోయిల పాట సని పదని సా రిగమ పదరి నీరదా దపప పమగ పమగరి సని పదని సరిగా నీ పెదవి మీద అల్లరి చేయని ఎన్నో రాగాలు కలిసి పెదవిలోని మల్లెలు పూయని నాలో భావాలు తెలిసి కలలకు గిలిగిత కలిసిన చెలి చౌత కలలకు గిలిగిత కలిసిన చెలి చౌత రాగభావాల పూల ఉయ్యాల రాగభావాల పూల ఉయ్యాల కదిపి మలపులను రేపగనే విరిసే వయసే ఆమని తోట పిలిచే మనసే కోయిల పాట చిగురులు వేసి ఇలపై రాలే పువ్వుల కన్నా తావే మిన్నా తుసరులతోనే ఊగిసలాడే ఆశలతోనే అంకితమైన ఏడేడు జన్మాల బంధములాయే ఏడు ఏడు వర్ణాల అందములాయే మన ఇల్లు నింగిలో హరివిల్లులే మన ఇల్లు నింగిలో హరివిల్లులే విరిసే వయసే ఆమని తోట పిలిచే మనసే కోయిల పాట మమతలు వెదజల్లు మధుమాసమే విరిసే వయసే ఆమని తోట పిలిచే మనసే కోయిల పాట కోయిల పాట దీనికి బొత్తిగా జ్ఞానం లేకుండా పోయింది. ఆ జుట్టుగాడు వదలడు, దీనికి బుద్ధి రాదు. ఇదంతా నా కర్మ. చిచ్చి. హలో రండి. ఏమిటి? ఆహా, రండి బాబు, కూర్చోండి. ఆఫీస్కి వెళ్తూ ఇటు వచ్చాను. అదేమిటి బాబు, మీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు. ఇది మీ ఇల్లే అనుకోండి. అయితే ఓ పని చేస్తాను, చంద్రం కూడా వచ్చేసి ఉంటాడు, రమ్మను కవర్ చేస్తాను. అబ్బే అక్కర్లేదు బాబు, అతనే వస్తాడు. ఒక్క క్షణం ఉండండి బాబు. ఇవి తీసుకోండి బాబు, క్యాబేజీతో చేసిన పకోడీలు. మా గీతే తయారు చేసింది. అమ్మా నేను బజార్కి వెళ్తున్నాను. అదేమిటి, ఇంటికి పెద్దవాళ్ళు వస్తే అలా వెళ్ళిపోవచ్చా? తర్వాత వెడుతూ గాని. ఎట్లాగూ నేను అటే వెళ్ళాలి, కొంచెం సేపు ఉంటే బజార్లో డ్రాప్ చేస్తాను. అలాగే. నువ్వు ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళావా మీ శాంతక్క దగ్గరికి? లేదు. పోనీ ఉత్తరాలైనా రాస్తావా? రాస్తూ ఉంటా. నేను ఇక్కడికి రాగానే ఇక్కడ విశేషాల గురించి మీ శాంతక్క వెంటనే ఉత్తరం రాయమంది. ఏం రాయమంటావు? ఇక్కడ మేమంతా బాగానే ఉన్నామని రాయండి. అది ఎలాగూ రాస్తారు, కానీ మీ అక్కయ్య రాసిన ఉత్తరం నువ్వు చూసే ఉంటావు. అదే నీ గురించి నా గురించి. ఏం రాయమంటావు? సరేం రాయనా? ఐఎమ్ ఇన్ నో హర్రీ. నిదానంగా ఆలోచించి చెప్పు. వచ్చే ఆదివారం ఎలాగో పిక్నిక్ వెళ్తాంగా, అక్కడ చెప్పొచ్చు. ఓకే. నమస్తే సాబ్. నమస్తే. నేను పని మీద బయటకు వెళ్తున్నాను. నమస్తే సాబ్. నమస్తే. నేను పని మీద బయటకు వెళ్తున్నాను.
సార్ వస్తే సైడ్ దగ్గర తీసుకెళ్ళు. నేను పని చూసుకుని స్ట్రైట్ గా సైడ్ దగ్గరికి వచ్చేస్తాను. ఆ? అలాగే సాబ్. గీత గీత ఎక్కడికి ఆగు. గీత గీత ఏమిటి బాబు, ఏమిటి పని? ఇవాళ ఏం కూర చేసావు? ఈసారి ఎప్పుడైనా గుత్తి వంకాయ కూర చేయ అంటే నాకు చాలా ఇష్టం. ఏమైందంటే ఇల్లంతా నిశ్శబ్దంగా ఉందంటే మాస్కర్ అది? అవును, గీత ఏది 2 రోజుల నుంచి కనిపించట్లేదు? గీత లేదు, వాళ్ళ నాన్నగారితో స్కూల్కి వెళ్ళింది. నేను వస్తా అంటే. ఇదిగో చూడు బాబు, నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. సాయంత్రం వస్తాగా, అప్పుడు చెప్పు. సాయంత్రం మేమెవరో ఇంట్లో ఉంటాం, కరణం గారింటికి పేరంటానికి వెళ్ళాలి. రాత్రి భోజనం ఎటు వస్తా కదా, అప్పుడు చదువు కానీ. ఇప్పుడు నాకు అర్జెంట్ పని ఉంది. అమ్మో,